ప్రతి మాసంలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కానీ కార్తీక మాసంలో దేవతల ఆధ్యాత్మిక శక్తి భూమిని తాకుతుంది. అందుకే కార్తీక మాసం అంటే భక్తి, శుద్ధి, దీపాల తేజస్సు. ఈ పవిత్ర మాసంలో చేసిన ప్రతి పూజ, ప్రతి మంచి పని మనిషికి అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసం శివునికి, విష్ణువుకి సమానమైనది. ఏ దేవుణ్ణి పూజించినా అధిక ఫలితాన్ని పొందుతాము. ఈ మాసంలో వెలిగించే దీపాల ద్వారా పాపాలు నశిస్తాయని పెద్దలు చెప్తున్నారు, పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఆలయాల్లోనూ దీపాలు పెడతాం. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే మనలోని చీకట్లను తొలగించడం. ఇది కార్తీక మాసం, దీపాల మాసం. మనలోని చీకట్లపై వెలుగు విజయం సాధించే కాలం. స్నానాలు, దానాలు అంటే పాపాలను శుద్ధి చేయడం. ఈ మాసంలో జరిగిన 3 పవిత్ర సంఘటనలను మానవులు ఎప్పటికీ మరువరు. తులసి ప్రత్యేకత, కార్తికేయ తారకాసుర సంహారం, శివుడి త్రిపురాసురుని సంహారం. ఇవి కేవలం పురాణ గాథలు కాదు, మన జీవితానికి ప్రేరణ. ధర్మం తగ్గినప్పుడు, అసత్యం పెరిగినప్పుడు దేవతలు అవతరిస్తారు మనల్ని రక్షించడానికి, మనలోని దేవుణ్ణి మేల్కొల్పడానికి. ఈరోజు మనం వినబోతున్న కథలు కేవలం వినటానికి కాదు, విజయానికి మార్గం చూపించడానికి. కార్తీక మాసం ఎందుకు పవిత్రమో తెలియజెప్పే కథలను విందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కార్తీక మాసంలో తులసి ప్రత్యేకత. పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై బృంద అనే మహాపతివ్రత స్త్రీ ఉండేది. ఆమె భర్త జలంధరుడు. శివుడిచే పొందిన వరం వల్ల ఎవ్వరూ అతడిని జయించలేకపోయారు. అలాగే భార్య బృంద పాతివ్రత్యం అతనికి రక్షణగా ఉండేది. అసురరాజు జలంధరుడు అహంకారిగా లోకానికి, దేవతలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ భయపడి విష్ణువుకి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక పథకం వేశాడు. సాధువు రూపంలో బృందావనంలోకి వచ్చాడు. ధర్మబుద్ధి, సత్యనిష్ట గల బృంద అతడిని గౌరవించింది. విష్ణువు ఆమె భర్త జలంధరుడి రూపం ధరించి ఆమెకు కనిపించాడు. బృంద ఆ రూపాన్ని చూసి తన భర్త జలంధరుడి అని భావించిన క్షణం ఆమె పతివ్రత బలం తగ్గిపోయింది. బృంద శక్తి తగ్గిన వెంటనే శివుడు యుద్ధంలో జలంధరుడిని సంహరించాడు. అది తెలిసిన బృంద విచారంతో విష్ణువుకి శాపమిచ్చింది. నా భర్త రూపం ధరించి నన్ను మోసం చేసినందుకు నీవు రాయిగా మారాలి అని శపించింది. విష్ణువు ఆ రూపాన్ని స్వీకరించాడు. అందుకే శ్రీరంగనాథుడు శ్రీశైలంలో రాయిగా దర్శనమిస్తాడు. కొన్ని క్షేత్రాల్లో విష్ణువు సాలాగ్రామ రూపంలో కనిపిస్తాడు. నన్ను మన్నించు, లోకరక్షణ కోసం ఇలా చేయాల్సి వచ్చింది అని శ్రీహరి బృందకి తెలియజేశాడు. బృంద నిజమైన భక్తురాలు. ఆమెకు ఏ పాపమో అంటదు అని తెలుసుకున్న విష్ణువు ఆమెను తన పక్కన ఉంచాలని భావించాడు. ఆమెను తులసీదేవిగా పవిత్రం చేశాడు. నా పూజలో తులసీదళం లేకుంటే నేను పూజను స్వీకరించను. నీ పేరు కార్తీక మాసమంతా ప్రపంచంలో వినబడుతుంది, పూజించబడుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. అప్పటి నుండి విష్ణు పూజలో తులసి తప్పనిసరి. కార్తీక మాసంలో తులసి దళం సమర్పణ ప్రత్యేక ఫలితం. తులసి వివాహం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరుపుతారు. కార్తీక మాసంలో తులసి పూజ, దీపాదానం చేస్తే పాపాలన్నీ నశించి శ్రీహరి ఆశీస్సులు లభిస్తాయి. రెండవ కథ, కార్తికేయ తారకాసుర సంహారం. ఒకప్పుడు భూమి మీద తారకాసురుడు అనే రాక్షసుడు చాలా ఘోరాలు, పాపాలు చేసేవాడు. దేవతలను బాధిస్తూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. తనకి ఇచ్చిన వరం ప్రకారము శివుడి కుమారుడిచే తప్ప వేరెవరూ తనను జయించలేరనే గర్వం అతనికి చాలా ఉండేది. ఆ సమయంలో శివుడు యోగ సమాధిలో ఉన్నాడు. పార్వతీమాత శివుడి దర్శనం కోసం తపస్సు చేస్తోంది. దేవతలందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడు యోగ సమాధిలో నుండి బయటకు వస్తే తప్ప మనమేమి చేయలేమని ఆలోచించారు. దేవతలందరూ ఆలోచించి భయపడి మన్మధుడిని పంపారు, శివుడిని ధ్యానంలో నుండి బయటకు తేమని. మన్మధుడు శివుడిపై మన్మథ బాణాలు సంధించగా శివుడు కోపంతో తన 3వ కన్ను తెరచి అగ్ని జ్వాలలతో మన్మధుడిని బూడిద చేశాడు. కానీ శివుడి దృష్టి పార్వతీదేవిపై పడింది. వారి ప్రేమ కలయికతో వచ్చిన శివశక్తి 6 అగ్నిరేఖల రూపంలో వచ్చింది. ఆ 6 అగ్నిరేఖలను గంగమ్మ తన ఒడిలోకి తీసుకుంది. తర్వాత వాటిని 6 గర్భాలుగా మార్పు చేసి సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, ఇంద్రాణి, మనస్విని అనే 6 దేవతలు కలిసి శిశువుల్ని పాలు పోసి పెంచారు.
అందుకే 6 శిశువులు ఒకటిగా కలిసి 6 ముఖాలు 6 చేతులు ఏకమైన వీరరూపం, 7 ముక్కులను కలిగిన 6 ముఖాల దేవుడు, అదే మన షణ్ముఖుడు. కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అని కూడా పిలుస్తారు. శక్తి సంపూర్ణుడైన కార్తికేయుడిని దేవతలు తమ సేనాధిపతిగా నియమించారు. యుద్ధానికి వెళ్లే ముందు పార్వతీమాత శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చింది. షణ్ముఖుడు అమిత పరాక్రమంతో యుద్ధం చేసి తారకాసురుని సంహరించాడు. జ్ఞానం, ధైర్యం, విజయం, శత్రువుల నుండి రక్షణ, కుటుంబ కలహాలు తొలగింపు ఇవి ఆయన భక్తులకిచ్చే వరాలు. కార్తికేయ స్వామి జన్మించిన పవిత్రమైన మాసమే కార్తీక మాసం. శనివారం, మంగళవార రోజుల్లో ఎక్కువగా కార్తికేయుణ్ణి కొలుస్తారు. 3వ కథ శివుడు త్రిపురాసుర సంహార కథ. పూర్వము తారకాసుడనే రాక్షసుడికి 3 కుమారులుండేవారు. విద్యుమాలి, తారకాక్ష, కమలాక్ష. వీరు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఎవరూ మమ్మల్ని జయించలేని 3 రాజ్యాలు ఇవ్వండి, అలాగే 3 లోకాలు ఒకేసారి ఒకే రేఖలో వచ్చినప్పుడు ఒకే ఒక్క బాణంతో మమ్మల్ని సంహరించాలి, అలా మాకు వరం ఇవ్వండి అన్నారు. బ్రహ్మ తదాస్తు అని మాయమయ్యాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చిన 3 లోకాల్లో బంగారపు లోకం ఆకాశంలో, వెలుగు వజ్రములతో లోకం అంతరిక్షంలో, ఇనుము మన్నుతో లోకం భూలోకానికి దగ్గరగా, ఈ 3 లోకాలను కలిపి త్రిపురాలు అని పిలుస్తారు. ఈ 3 లోకాలు ఒకేసారి ఒకే రేఖలో రావడం అతి అరుదైన సమయం. త్రిపురాసురులు వరం పొందిన గర్వంతో, అహంకారంతో దేవతలని కష్టాల్లోకి నెట్టేశారు. అన్ని లోకాల్లో అన్యాయం, బాధ పెరిగిపోయింది. దేవతలు తల్లడిల్లి పరమేశ్వరుని ప్రార్థించారు. శివుడు 3 లోకాలు ఒకే రేఖలోకి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో 3 లోకాలు ఒకే రేఖలోకి రావడానికి సిద్ధమయ్యాయి. ఇదే సమయమని దైవం నిర్ణయించింది. ధర్మమనే రథంపై సూర్యచతురు రథచక్రాలై, బ్రహ్మదేవుడు రథసారథి అయి, మేరు పర్వతం విల్లు అయి, త్రిశూలం వైష్ణవ శక్తి అయి, అగ్ని సోమశక్తులు బాణమై, దేవతలందరి శక్తులతో శివుడు ఆ రథంపై నిలబడ్డాడు. ఎలాంటి ఆందోళన లేకుండా ఒకే ఒక్క బాణాన్ని సంధించగా ఆ శక్తివంతమైన బాణం 3 లోకాలను ఛేదించి అసురుల అహంకారాన్ని నాశనం చేసింది. త్రిపురాలు పూర్తిగా భస్మమయ్యాయి. ఆ రోజు నుండే శివుడిని త్రిపురాంతకుడు అని పిలుస్తారు. త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి నాడు జరిగింది. అందుకే ఆ రోజు దీపాదానం చేయడం, శివాలయ దర్శనం, రుద్రాభిషేకం చేస్తే అపూర్వ పుణ్యఫలం లభిస్తుంది. తులసి పవిత్రత, కార్తికేయుడు ధర్మరక్షణ, శివుడి అహంకార వినాశనం, గంగా పాప విమోచనం ఇవన్నీ జరిగింది ఇదే పవిత్ర కార్తీక మాసంలో. భక్తితో చేసిన ఒక్క దీపాదానం 1,00,000 యుగాల చీకట్లను పారద్రోలుతుంది. కార్తీక మాసం అంటే భక్తి, సంకల్పం, శుద్ధి, పోరాటం, విజయం. మనం ఈరోజు వినింది కేవలం కథలు కాదు, మనలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పే మహాసత్యాలు. ఈ కథలు మనకు నేర్పింది కార్తికేయుడు మనలోని భయాలు, బలహీనతలపై గెలవమన్నాడు. శివుడు త్రిపురాసురుని సంహారము సమయం వచ్చినప్పుడు ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని చూపించాడు. తులసీదేవి పవిత్రమైన ప్రేమ, నమ్మకం దేవుణ్ణి కూడా మారుస్తుందని తెలిపింది. జీవితం ఒక యుద్ధం, కానీ మనం ఒంటరి వాళ్ళం కాదు. శివుడు మనలోనే ఉన్నాడు. కార్తికేయుని ధైర్యం మన రక్తంలోనే ఉంది. తులసి భక్తి మన గుండెల్లో ఉంది. అంతా మీలోనే ఉంది. మీరు దాన్ని మేల్కొల్పాలి. ఈ కార్తీక మాసం మీ జీవితాన్ని మార్చాలి. మీ ఇంట్లో వెలుగు, మీ మనసులో శాంతి, మీ ప్రయాణంలో విజయం రావాలి. విష్ణువు, శివుడి దయ, కార్తికేయుని శక్తి, తులసీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.